ప్రైజ్ ద లార్డ్. అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనములు తెలియజేసుకుంటున్నానండి. ప్రతి ఒక్కరూ ఈ లెంట్ డేస్ ఉపవాస దినముల్లో భక్తి శ్రద్ధలతో ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. స్తుతి స్తోత్రం పరిశుద్ధుడ పరలోకమందున్న ప్రభువా, మీకే వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము నాయనా. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మహోన్నతుడ, మీకే వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలు. భూమి ఆకాశములకు అధిపతైన మహోన్నతుడ, ఆకాశంని సింహాసనముగాను భూమిని పాదపీఠము చేసుకుని ఏలుతున్న దేవాది దేవ, మీకే వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయనా. అయ్యా ప్రభువా, ప్రార్థన నేర్పునైనా ప్రార్థన శక్తినివ్వనైనా యేసయ్య తండ్రి. ప్రార్థనలో అడిగినవన్నీ యేసుక్రీస్తు నామంలో పొందుకుంటున్నాను విశ్వసించేవారుగా ఉండాలి తండ్రి. భూమి ఆకాశములకు అధిపతైన మహోన్నతుడు మీరేనైనా. ఆకాశంని సింహాసనముగాను భూమిని పాదపీఠము చేసి కూర్చున్న మహోన్నతుడ, మీకే వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. జీవ మార్గం మాకు చూపించినైనా, నీ జీవపు కిరీటాన్ని మాకు ధరింపజేయనైనా స్తోత్రం నైనా. నీ సన్నిధి మాకు తోడు ఉండాలి తండ్రి. మేము ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఏకీభవించి ప్రార్థిస్తామో అక్కడ మీరు ఉంటాను సెలవిచ్చిందేవో. మా ప్రార్థన మీరు ఆలకిస్తున్నారని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మహాపరిశుద్ధుర స్తోత్రం నైనా. నీవే నాకు రక్షణ, నీవే నాకు కేయడము, మీకే వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలనైనా. మేమైతే ఎవరి మీద ఆధారపడలేం తండ్రి. మనుషులను ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించట మేలని సెలవిచ్చిందేవా. రాజులను ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించట మేలని సెలవిచ్చిందేవా. మీ మీద ఆధారపడి మా హృదయంలో మీ పాదముల చెంత ఆనుకుని ఉండే హృదయాలు మాకు కలగజేయండి ప్రభా. అవునైనా, బలహీనత సమయంలో బలమునిచ్చిన దేవాది దేవుడు నీవేనైనా. అభిషేకం మా తలపైన, ఆత్మైన యేసు మాలోన అన్నట్లుగా మీ ఆత్మతో మేము నింపబడి నెమ్మది కలిగి శాంతి కలిగి జీవించేవారుగా ఉండాలి తండ్రి. మీ పరిశుద్ధాత్మతో మేము ప్రార్థించుకునేవారుగా జీవించాలి తండ్రి. మీరైతే వజ్ర వైడూర్యాలు అడగట్లేదు తండ్రి, బల్లార్పణ అడగట్లేదు తండ్రి. విరిగి నలిగిన హృదయం నాకు ఇష్టమని సెలవిచ్చిందేవా. విరిగి నలిగిన హృదయంతో ప్రార్థించుకునేవారుగా మేము ఉండాలి తండ్రి. ఆత్మతోనూ సత్యంతో నింపబడాలి తండ్రి. పూర్ణ హృదయంతోనూ పూర్ణ బలంతోనూ పూర్ణ శక్తితో ఆరాధించుకునేవారుగా ఉండాలి తండ్రి. అవును, నేను ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆరోగ్య నిమిత్తమై ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రభా, వారికి మంచి ఆరోగ్యం దేవి చేయండి ప్రభా. పూర్తి స్వస్థత ఆరోగ్యం ఇవ్వండి. అలాగే ఆత్మతో నింపబడాలి తండ్రి. మీ యొక్క పరిశుద్ధ ఆత్మ ఉన్నప్పుడు ప్రతి ఒక్క రోగం నుండి స్వస్థత పొందుతారు తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. మరి కొన్న ప్రతి ఒక్క అవసరతను తీర్చినైనా ప్రతి ఒక్క అవయవాన్ని ముట్టని ప్రభా. ఏ ఏ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు వారందరూ అనారోగ్య సమస్యల నుంచి పూర్తి స్వస్థత ఆరోగ్యమైనా యేసయ్య తండ్రి. అవునండి, మేము ఉపవాసం ఉండి ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలో మీరుండి అడిగినవన్నీ యేసుక్రీస్తు నామంలో పొందుకుంటున్నాను విశ్వసించాలి తండ్రి. నమ్ముట నీ వల్ల నమ్మువానికి సమస్తమైన సాధ్యమైన మహోన్నతుడు. అలాగే ప్రతి ఒక్క యవ్వన బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. యవ్వన కాలంలో కాడు మూయట నరునికి ఎంతో మేలను సెలవిచ్చినట్లుగా ప్రతి ఒక్క బిడ్డ కూడా మీ ఎంత విశ్వాసంతో ప్రార్థించాలి తండ్రి. వాళ్ళు చేస్తున్న ప్రార్థన అంతట్లో కూడా మీరు తోడుగా ఉండండి ప్రభా. యవ్వన కాలంలో ఎంతోమంది తప్పిపోతున్నారు తండ్రి. అట్టి వారిలో ఉండకుండా సహాయం దయచేయండి ప్రభా. మీ యొక్క ఆత్మతో నింపబడే విధంగా సహాయం దయచేయండి ప్రభా. అవునైనా, ఎగ్జామ్స్ నిమిత్తమై ఎంతోమంది పరీక్షలు 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారు తండ్రి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు తండ్రి. వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా. వారికి కూడా మంచిగా ఏ ప్రశ్నకు ఏ జవాబు ఎలా రాయాలో వారికి జ్ఞానం ఇచ్చి సులోమునికి ఇచ్చిన జ్ఞానంను వారికి కూడా దయచేయనైనా, సహాయం దయచేయనైనా యేసయ్య తండ్రి. జవాబు రాసే విధంగా వారి చేతి హస్తాలు ఎందు మీరే ఉండి రాయించండి ప్రభా. అవునైనా, ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రతి ఒక్క ప్రశ్నకు జవాబు ఎలా రాయాలో మీరే తోడుగా ఉండి రాయించండి ప్రభా. అలాగే వారి ఎగ్జామ్స్ హాల్కి వెళ్ళి వస్తున్న రాకపోకలు ఎంత సహాయం దయచేయండి ప్రభా. అవునైనా, సుదూర ప్రాంతాలకు వెళ్ళి ప్రయాణిస్తుంటే వస్తారు తండ్రి. వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి కూడా ఒక దేవదూతను కావలిగా ఉంచండి ప్రభా. వారి చుట్టూ వారు ప్రయాణిస్తున్న వాహనం చుట్టూ కూడా దేవదూతను కావలిగా ఉంచి రాకపోకలు యెహోవా నిన్ను కాపాడినట్లుగా మీ కృపా బిడ్డల మీద కుమ్మరించి ప్రభా. సహాయం దయచేయండి ప్రభా. వారు ప్రయాణిస్తున్న వాహనం చుట్టూ కూడా దేవదూతను కావలి గురించి సకాలంలో గృహం చేరుకునే విధంగా సహాయం దయచేయండి ఆయన. అలాగే ఎవరైతే అప్పులు భూములు కూరుకుపోయి ఉన్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకొని వారికి ఉన్న ప్రతి ఒక్క అవసరతను సకాలంలో తీర్చండి ప్రభా. ఈ ఉపవాస దినంలో మేము అడుగుతున్నవన్నీ యేసుక్రీస్తు నామంలో పొందుకుంటున్నాను విశ్వసించాలి తండ్రి. అవును, నేను సమాధానం చెప్పలేకుండా ఉంటారు తండ్రి. ఆ అప్పులు భారం నుండి మాకైతే
ద్వారాలు మూసుకుపోతాయి కానీ మీకైతే లెక్కలేని ద్వారాలు తెరిచే దేవాతి దేవుడు మీరుండగా మేము మీ మీద ఆధారపడి ఆనుకుని ప్రార్థించుకునే విధంగా సహాయం దయచేయండి ప్రభు. అలాగే చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ప్రభు, వారికి కూడా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభు. అలాగే వారిని కూడా మీ తట్టు తిప్పండి ప్రభు. వాళ్ళు నడవలసిన త్రోవల వారికి నేర్పినప్పుడు ఆ మార్గం నుండి తొట్టిల్లో పోరన్నట్లుగా బిడ్డలు కూడా చుట్టూ కూడా దేవదూతను కావలుగా ఉంచండి ప్రభు. వివాహ విషయం ఏవి ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకొని ప్రభు, సరైన జీవిత భాగస్వామిని ఏర్పాటు చేయండి ప్రభా. అవునైనా యేసయ్య తండ్రి పరిశుద్ధ స్తోత్రంనైనా. ఇంకా ఎవరైతే ఏ సమస్యలతో, ఏ అప్పులు బాధతో, ఏ వ్యసనాలతో బాధపడుతున్న వారందరినీ జ్ఞాపకం చేసి మీ యొక్క సజీవమైన మార్గంలో నడిపించి మీ యొక్క మార్గంలో నడుచుకునే వారికి సహాయం దయచేస్తారని, అలాగే మీ కృప మేము అందరం పొందుకునే విధంగా సహాయం దయచేస్తారని, మేము చేస్తున్న పని అంతట్లో కూడా మీ యొక్క వెలుగును మాపై ప్రసరింపజేస్తారని మా ప్రియమైన యేసుక్రీస్తు నామంలో మీకు వినేంత బతిమాలు అడిగి వేడుకొంచిన నా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.